హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ టెక్ తెలుగు. ఈ రోజు ఒక వీడియో తోటి రావడం అయితే జరిగింది. అదేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ నోటిఫికేషన్కి ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్స్కి అనేది వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం 835 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు, తెలంగాణకు సంబంధించిన వారు మొత్తం కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీస్కి ఎంత ఇస్తారు, శాలరీ అనేది ఎంత ఇస్తారు, దీనికి క్వాలిఫికేషన్ ఏంటిది అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇకపోతే జాబ్ నేమ్ వచ్చేసి అప్రాంటిస్. రైల్వే రిక్రూట్మెంట్లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రాంటిస్ రిక్రూట్మెంట్ అనేది 2025 ఓవర్వ్యూగా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. జాబ్ నోటిఫికేషన్ వచ్చి జాబ్ నేమ్ వచ్చేసి అప్రాంటిస్. ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 833 వేకెన్సీస్ అయితే క్లియర్గా ఉండడం అయితే జరిగింది. శాలరీ ఎంత ఇస్తారంటే 9,000 నుండి 15,000 రూపాయల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th అయినా పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమాంతరమైన ఐటీఐ అయినా పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 25 తోటి ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్కి అయితే నిర్ణయించడం అయితే జరిగింది. అలాగే దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, మనకి ఈ జాబ్స్ అనేవి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్ లిస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే ఈ జాబ్కి అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఏ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో నేను క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తూనే ఉన్నాను. మనకి స్క్రీన్ షాట్స్ అనేవి చూపిస్తున్నాను. నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతూనే ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కటి కూడా నేను చదివేవన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. నెంబర్ ఆఫ్ ద వేకెన్సీస్ ఫిట్టర్ వచ్చి 208 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. కార్పెంటర్ వచ్చేసి 38 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్ వచ్చేసి 19 వేకెన్సీస్ ఉన్నాయి. కోపా వచ్చేసి 100 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 182 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెక్కు వచ్చి 5 పోస్టులు అయితే ఉన్నాయి. పెయింటర్కి వచ్చి 45 పోస్టులు అయితే ఉన్నాయి. ప్లంబర్కి వచ్చి 25 పోస్టులు. అలాగే మెక్ రాక్ వచ్చేసి 40 పోస్టులు. ఎస్ఎండబ్ల్యూకి వచ్చేసి 4 పోస్టులు. అలాగే డీజిల్ మెకానిక్ వచ్చేసి 8. అలాగే మెషినిస్ట్కి వచ్చేసి 4. టర్నర్కి వచ్చేసి 4. కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి 4. డిజిటల్ ఫోటోగ్రాఫర్కి 2. స్టెనోగ్రాఫర్ 27. స్టెనోగ్రాఫర్కి హిందీ, ఇంగ్లీష్ అని 2 ఉంటాయి. 2 భాగాలుగా ఇవి 27, 19 ఉండడం అయితే జరిగింది. టోటల్గా వచ్చేసి 835 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ రైల్వే జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు 10th 50% అనేది మార్కులు అనేవి వచ్చి ఉండాలి. అలాగే ఇంటర్ ఎవరైనా చదివి ఉన్నా కానీ, ఐటీ చదివి ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ 50% అనేది పాస్ అయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే వారు ఖచ్చితంగా 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు అయి ఉండాలి. ఈ అప్లికేషన్కి అప్లై చేసుకునేవారు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అనేది ఎక్స్ట్రా అయి ఉంటుంది. అంటే 15 నుండి 24 వరకు ఇచ్చారు కాబట్టి 15 నుండి 30 వరకు అయితే 29 వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అనేది ఉంటుంది. అంటే 24 నుంచి ఒక 3 సంవత్సరాలు అనేది ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. అలాగే దివ్యాంగులకు వచ్చేసి 10 సంవత్సరాలు అనేది సడలింపు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అలాగే దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనకి దీనికి సంబంధించిన ఎవరెవరు అప్లై చేసుకోవాల్సిన రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేయాలంటే
రూ. 100 ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే, ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ మనకి 25 రెండో నెలలోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే 3వ నెల 25వ తారీఖు క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ కానీ లేదా నెట్ సెంటర్స్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే ₹100 అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి వాళ్ళైతే వీళ్ళు ఎలాంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు సడలింపు అనేది ఉండడం జరుగుతుంది సార్. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.